నాగపంచమి సందర్భంగా రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నీ భక్తులతోటి రద్దీగా మారినాయి. పొద్దుట్నుంచే ఆలయాల్లో భక్తులు నాగదేవతకు పాలు పోసి పూజలు చేస్తున్నారు. ఇట్లా పూజలు చేస్తే నాగదోషం పోయి అంతా మంచి జరుగుతుందంటున్నారు భక్తులు. హైదరాబాద్లో నాగపంచమి పూజల మీద ఇంకిన్ని ముచ్చట్లు కావ్య అందిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే పంచమిని నాగపంచమిగా సెలబ్రేట్ చేస్తుంటారు. ఇక పంచమి కొందరు ఇవాళ చేస్తుంటే కొన్ని ఆలయాల్లో రేపు కూడా చేస్తారు. ప్రస్తుతం మనం ఓయూ కాలనీ దగ్గర ఉండే గుడులు ఉన్నాం. అయితే ఇక్కడ నాగ దేవతకి పూజలు కూడా చేస్తారు. అయితే గతంలో అయితే మనకు పుట్టలు ఉండే, పుట్టల్లో పాలు పోసి పుట్టల దగ్గరే పూజించి పుట్టలను పూజ చేసేటోళ్ళు. కాకపోతే ఇప్పుడు అన్ని పుట్టలు పోయి మొత్తం ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్ అయిన వల్ల పుట్టలు మొత్తం పోయినాయి. అందుకనే ఇట్లా నాగదేవత విగ్రహాలకి నాగపంచమి సందర్భంగా అభిషేకం చేయడం, ప్రసాదాలు నివేదించడం, పసుపు కుంకుమలేసి పూజ చేస్తున్నారు భక్తులు. మన మాలతో కూడా మాట్లాడదాం. నీ పేరేంటి పెద్దమ్మ? రుక్మిణి. ఇవాళ నాగపంచమే కదా, ఎట్లా చేస్తారు? మేము పుట్టకు పాలు పోస్తాం, ప్యాలాలు వేస్తాం, కొబ్బరికాయ కొడతాం, అంతే. ప్రతి ఏడాది చేస్తుంటారా? ప్రతి ఏడాది చేస్తుంటాం. మీరమ్మా? మేము ఆనందం నుంచి వచ్చినాము. ఎట్లా చేసుకుంటారు నాగపంచమి? అదే అందరు చేసినట్లే మేము కూడా ఉపవాసాలు ఉండడం అట్లేమన్నా? అట్లేం లేదు. ఎప్పుడు వస్తుంటారా ఇక్కడికి? లేదు, ఇప్పుడే వచ్చినాము ఫస్ట్ టైం. ఎక్కడ ఉంటారు మీరు? మా అదనలో ఉంటాము. అక్కడ ఎట్లా చేస్తుంటారు? అక్కడ ఇట్లే పాలు పోసి చేసి వస్తుంటాము. ఇది మనం ఇంకొంతమంది భక్తులతో కూడా చేద్దాం. ఇక్కడ పూజలు చేస్తున్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. మీ పేరేంటి? శ్రీదేవి అండి. శ్రీదేవి. ఎట్లా చేస్తుంటారు నాగపంచమి? ప్రతి సంవత్సరం చేస్తుంటామండి, ఎవ్రీ ఇయర్. మా అత్తయ్య గారి వాళ్ళకు ఉందన్నమాట. అయితే ఇంకా అట్లా మాకు కంటిన్యూగా వచ్చేస్తుంది. నార్మల్ నాగపంచమి రోజు ఏం చేస్తారు అసలు? ఏమేమి నైవేద్యం పెడుతుంటామా? నువ్వుల లడ్డు చేస్తాము, అది వైట్ బ్లాక్ లో చేస్తాము. అండ్ సలివిడి చేస్తాము. తర్వాత పెసరపప్పు పానకం చేస్తాము దేవుడికి. ఈరోజు అంతా ఉపవాసం ఉంటాము, ఇంకా అవే తినాలి మేము. ఫుడ్ ఏం తినకూడదు. నెక్స్ట్ డే రోజు తినకూడదు. నెక్స్ట్ డే రోజు మటుకు ఆ రోజు పొద్దున్నే నైవేద్యం కొబ్బరి బెల్లం పెట్టి టెంకాయ కొట్టేసి పాలు పోసి తర్వాత స్వామికి నైవేద్యం అన్ని చేసి పెట్టి అప్పుడు ఉపవాసం వదిలి తీసుకోవాలి, భోజనం తీసుకోవాలి. అంతవరకు తీసుకోవాలి. ఒకవేళ ఓపిక లేని వాళ్ళు తీసుకోవచ్చు, ఫాస్టింగ్ అంటే టిఫిన్స్ అలా చేసుకోవచ్చు, మిల్క్ అలా తీసుకోవచ్చు. లేకపోతే నార్మల్గా ఉండొచ్చు ఓపిక ఉన్నవాళ్ళు. కానీ ప్రతి ఇయర్ చేస్తే చాలా మంచిది. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు వస్తారు, భార్యాభర్తలు ఉండేవాళ్ళు కలిసిపోతారు. అలా సెంటిమెంట్ అని మనకి బాగా. ఇది ఎక్కడంటే అక్కడ చంపుతుంటాం పాములని, పురుగులని, వాటిని. సో ఇలా పూజలు చేస్తే దానికి కొంచెం మనకి ఫలితం అంటూ ఉంటుంది. అట్లా అని మేము. అండ్ సుబ్రహ్మణ్యం స్వామి అలా. మీరు ఏమైనా మొక్కుకున్నారా మరి? నేను నార్మల్గా పూజ చేసుకుంటాను. అందరు బాగుండాలి, పిల్లలు బాగుండాలి. పిల్లలు తెలియక ఎక్కడైనా పాములను అవిటిని చంపుతారు మనకు తెలియకుండా. సో వాటికి ఏదైనా ఉన్నా కానీ ఆ దోషాలు ఉండకూడదు. స్వామి మాకు ఎలాంటి దోషాలు అందరు చల్లగా ఉండాలి అని మొక్కుంటాను. ఇది మొత్తానికైతే నాగపంచమి మనం చూస్తుంటే భక్తులు పూజలు చేస్తున్నారు, ఉపవాస దీక్షలతో వచ్చి స్వామిని దర్శించుకోవడం కానీ పూజలు కానీ చేస్తున్నారు. అయితే ఇవాళ పూజ చేయడం వల్ల నాగ దోషాలన్నీ కూడా తొలగుతాయని ఒక నమ్మకం కూడా మనం భక్తులు చూడొచ్చు. మొత్తానికైతే ఇవాళ రేపు 2 రోజులు కూడా నాగపంచమి హైదరాబాద్ ఉండే గుళ్ళలో జరుగుతుంది. ఇక్కడ ఓయూ కాలనీలో ఉండే గుళ్ళలో నాగపంచమి వేడుకలు అయితే మస్తుగా జరుగుతున్నాయి. పొద్దున్న నుంచి ఒక పక్క పూజలు, దాంతోపాటు సాయంత్రం ఇక్కడ యజ్ఞం కూడా జరగబోతుంది. అంటే ఈ యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళు కానీ, కాకపోతే ఇవాళ పూజలు చేసిన వాళ్ళందరికీ కూడా సర్వ నాగదోషాలు దొరుకుతాయని ఒక నమ్మకం మనకు భక్తుల్లో కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.